నేను సెవెన్ అనాలిసిస్ రిపోర్ట్ చూస్తున్నా అండి. దీంట్లో ఒలిగోస్పర్మియా అని ఇచ్చారు. అంటే స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అనేది 16 మిలియన్ కన్నా తక్కువ ఉంది ఈ రిపోర్ట్. సో ఇట్లా సెవెన్ అనాలిసిస్ లో అబ్నార్మల్ రిపోర్ట్ ఉన్నప్పుడు మనం ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. బేసిక్ టెస్ట్ వచ్చేసండి అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ చేయించుకోవాలి. టెస్ట్ లో మనకి టెస్టిక్యులర్ వాల్యూమ్ అన్నది తెలుస్తుంది. టెస్టిక్యులర్ వాల్యూమ్ కనుక తక్కువగా ఉంటే అది నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అయి ఉండొచ్చు. టెస్టిక్యులర్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటే అది అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అయి ఉండొచ్చు. తర్వాత అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ ద్వారా మనకు ఎనీ వారికోసీల్ కానీ ఇలాంటి కండిషన్ ఉందా అన్నది తెలుస్తుంది. వారికోసీల్ గ్రేడ్ ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. గ్రేడ్ 3 or 4 అలా ఉంటే వారికోసీల్ సర్జరీ ద్వారా మనకు సెమెన్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాయి. బ్లడ్ టెస్ట్ వచ్చేసి బేసిక్ టెస్ట్ FSH, టోటల్ టెస్టోస్టిరాన్, థైరాయిడ్, HbA1c ఇవి చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కేవలం థైరాయిడ్ మెడికేషన్ ద్వారా కూడా సెమెన్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాయి. వాళ్ళకు డయాబెటీస్ ఉందనుకోండి, ఓరల్ హైపోగ్లైసమిక్ డ్రగ్స్ ద్వారా కూడా సెమెన్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాయి. FSH టెస్టోస్టిరాన్ వాల్యూస్ వల్ల కాజ్ ఆఫ్ ఒలిగోస్పర్మియా అన్నది తెలుస్తుంది. అది టెస్టిక్యులర్ కాజా, నాన్ టెస్టిక్యులర్ కాజా అన్నది తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అనువుగా ఉంటుంది. సో మనకు అబ్నార్మల్ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ ఉంటే ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మనము సరైన ఎవాల్యుయేషన్ చేసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకొని సెమెన్ పారామీటర్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.